నువ్వు రాజు కాబోతున్నావంటే నేనేంటి నాయన, నా ఇల్లు చిన్నది, అల్పమైన జీవితం అంటే నువ్వు రాజు దేవుడిని చేస్తున్నాడు అని అనగానే తర్వాత కాలంలో సౌలైన ఆయన రాజు అయ్యాడు. దేవుడు స్తోత్రం కలుగును. రాజు అయిన తర్వాత ఆ సౌలు గర్వించి దేవుడి మాట వినక మళ్ళీ నాశనం అయ్యాడు. 40 సంవత్సరాలు అధికారం ఇస్తాననుకున్నాడు. కానీ ఆయన ఏం చేశాడు? సొంత ప్రయత్నాలు చేసి బళ్ళు ఎవరు అర్పించాలా అంటే ఇక్కడ ఆయన రాజులు కదా, నీతో నాకు ఏంటంటే సమయాలు పక్కన పెట్టేసి బళ్ళు అర్పించేశాడు. అందులో నా ప్రవర్తనే నువ్వు పక్కన పెడతావని దేవుడు ఏం చేశాడు? రాజ్యాన్ని తొలగించేశాడు. ఇప్పుడు అక్కడ ఎవరు కావాలి? రాజు కావాలి. రాజు నమ్మకస్తుడు కావాలి. రాజు నా మాట వినేవాడు కావాలి. ఒక మంచి రాజు తయారు చేయాలని చెప్పేసి అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళారు చెప్పండి? హీరో, నిజమైన హీరో ఎవరైనా, రియల్ హీరో అయినా దావీదు. దేవుడు స్తోత్రం కలుగును గాక. తర్వాత దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు చెప్పాడు, వీళ్ళెవరు నాకు నచ్చలా, వీళ్ళెవరు అన్యాయస్తులే, వీళ్ళందరూ మాట తప్పేవాళ్ళే. నాకు ఒక ఆయన కనిపిస్తున్నాడు, దావీదు అనే పిల్లవాడు. ఈ సమూయేలు ప్రవక్త దావీదు ఇంటికి వెళ్ళాడు. దావీదు అన్నదమ్ముడు ఒక 5-6 దాకా మిలిటరీలో ఉన్నారు. మిలిటరీలు అంటే తెలుసు కదా, చాలా బాగా హైటు ఈటు చక్కగా అంతా మంచి ధైర్యంగా ఉంటారు. అయ్యా నీ కొడుకుల్ని అభిషేకించమని చెప్పాడు. నీ కొడుకుల్లో ఒకరిని తీసుకురాకపోకుండా బయటకు అన్నాడు. ఎవరు? సమూయేలు. అని ఎంత గొప్ప సమూయేలు, ఆ బాలుడైన సమూయేలు, దేవుడి మందిరంలో మొక్కుకుంటే పుట్టిన సమూయేలు, పాలు విడిచిన తర్వాత దేవుడి మందిరానికి విడిచిపెట్టిన సమూయేలు, తర్వాత దేవుడు స్వరం విన్న సమూయేలు. ఈ రోజున సమూయేలు నడుస్తూ ఉంటే భయపడిపోతున్నారు. సమూయేలు దారి వస్తుంటే పక్కకి తప్పుకుంటున్నారు, దండాలు పెట్టుకుంటా. సమూయేలు వస్తున్నాడంటే అక్కడంతా కూడా రెడీ చేసేస్తున్నారు, మంత్రి వచ్చినట్టు. అంత గొప్పవాడైపోయాడు సమూయేలు. ఆ సమూయేలే రాజును కూడా అభిషేకించే అంత శక్తి ఆయనకి. ఆయన అభిషేకిస్తే రాజు అవుతారు ఎవరైనా సరే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? దావీదు ఇంటికి వెళ్ళాడు. దావీదు ఏం చేస్తాడంటే ఆ టైంలో గొర్రెలను మొలేసుకుంటూ, వాళ్ళ కుటుంబం సంబంధించిన గొర్రెలను వాటిని మొలేసుకుంటూ అడవిలో అక్కడెక్కడ తిరుగుతూ ఉన్నాడు. అందరిలో లాస్ట్ వాడు దావీదు. 8 మందిలో ఆఖరి వాడు దావీదు. చాలామంది ఆఖరి పిల్లల్ని ఏం చేస్తారంటే, కొన్నిసారి చదువు సంఖ్య లేదనుకోండి, ఈ వేస్ట్ గాడు 10 గొర్రెలుగా అప్పటికి చేసేట పంపించేద్దాం అనుకుంటారు. దావీదు కూడా అలా పంపించారు. వీళ్ళని మిలిటరీలో పెట్టారు. అప్పుడు నాన్న పెద్ద కొడుకుని తీసుకొచ్చి ఈడేనా రాసొస్తారా చూడండి సమూయేలు గారు అన్నాడు. చూసి హైటు వెయిట్ చూశాడు. ఓ ఇదే రాజయ్య ఉంటాడు. అందుకంటే అభిషేకించబోయాడు. దేవుడు స్వరం వెంటనే వాడు కాదు ఏమన్నా ఈ కాదా, ఇంకెవరు ఉన్నారు? ఇంకొకటి ఉన్నాడు, బయట తీసుకొస్తారు. ఇంకొకటి ఎర్రగా రూపం భావం బాగా చుట్టు గిట్టు బాగుంది, ఇతనేనా అని అంటే ఇతనే ఉంటాడు. రాజు లక్షణాలు బలేవాడి అంటే ఆయన నూనె తీసుకెళ్ళి అభిషేకించబోయాడు. వెంటనే దేవుడి స్వరం, నువ్వు ఎత్తును రూపమును హైటును లాభం చూస్తున్నావు, కానీ నీ దేవుడని ఎప్పుడో అలా చూడడు, మనసును చూస్తాడు. మనిషి ఎత్తును రూపమును చూస్తారు, అందాన్ని చూస్తారు. ఇప్పుడు కూడా జరుగుతుంది. భాషగాలంటే కోటు ఉండాలా, కారు ఉండాలా, పట్టు ఉండాలా, బట్టతలు ఉండాలా. నాకంటే బట్ట పుట్ట ఉన్నాయి కానీ కాలేదు. అందుకే ఎవరు పిలవట్లేదు సామాన్యంగా. దేవుడి స్తోత్రం కలిగిన కాక. ఎత్తును రూపమును స్వరపడదు నువ్వు, నేను మనసును చూస్తా అంటే వరుసనే ఒకటెనకాల ఒకటి 7 తీసుకొచ్చాడు. 7 వద్దు అంటున్నాడు. ఇంకా 7 వద్దు అంటే ఇంటికి వెళ్ళమన్నావు కదా ప్రభువా. వాళ్ళ కుమారుల్లోనే నువ్వు రాజుగా ఒకటి అభిషేకించు అని చెప్పావే, 7 అయిపోయారు. ఇంకెవరున్నారంటే దేవుడు చూస్తున్నాడు, ఇంకొకడు ఉన్నాడు. వాళ్ళ నాన్న దాచేశాడు, వాడి తీలే. ఎందుకు చెప్పిన దావీదు గురించి? గొర్రెలు మొలేసుకునేవాడు వాడికి పనిపోతాడు. గొర్రెలు మొలేసుకునేవాడు వాడెందుకు? చదువు చదివేరు వాడెందుకు? వీళ్ళు మిలిటరీలో ఉన్నారు వీళ్ళు అనుకున్నాడు వాళ్ళ నాన్న. అందుకే చెప్పలా. సమూయేలు డౌట్ వచ్చింది. దేవుడు ఇంకెవరో ఉన్నారంటున్నాడే, నువ్వు చెప్పట్లేదు, ఇంకెవరు ఉన్నారా నీ కొడుకులు అన్నాడు. ఒకడు ఉన్నాడు కానీ గొప్పడు, వాడి పనికి రాలే, గొర్రెలు పంపించామన్నాడు. దేవుడు అంటున్నాడు, వాడే నాకు కావాలి. దేవుడు స్తోత్రం కలిగాక ఆ దావీదే నాకు కావాలి అని ఏది పక్కన పడేసామో దాన్నే తీసుకొస్తాడు. ఏది వద్దనుకున్నామో అదే దేవుడికి కావాలి.
నువ్వు పనికిరావనుకుంటే దేవుడు నువ్వు పనికి వస్తావు. నువ్వు వేస్ట్ అనుకుంటే దేవుడు నువ్వు వేస్ట్ కాదు. నీ మనసు కావాలా, నీ పట్టుదల కావాలా, నీ సేవాతత్వం కావాలా, నీ గుణం కావాలా, నీ తగ్గింపు కావాలా, దేవుడికి ఇష్టమైన భక్తి కావాలి. ఇప్పుడు దావీదు దగ్గరికి వెళ్ళి వినిపించి అప్పుడు దావీదు ఏం చేశారు? అభిషేకించాడు. మనతో దేవుడి స్తోత్రం కలిగినాక రాజు కాబోతున్న దావీదు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాడు అన్నాడు. అది ఎప్పుడైతే ఆ సేవకుడు అభిషేకించాడో చేయి పెట్టి వెంటనే దేవుడు ఆత్మ వచ్చేసింది ఆయన. దేవుడి స్తోత్రం.